అందరికీ నమస్కారం. నేను మీ ఆదెల రవి. ఖమ్మం జిల్లాలో మరియు విజయవాడలో గత 10-12 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా అనేక కుటుంబాలు విచ్ఛిన్నమైపోతూ ఉన్నాయి, నాశనం అయిపోతూ ఉన్నాయి. దానికి కొంత ప్రకృతి వైఫల్యం అయితే, కొంత మన యొక్క అజ్ఞానానికి ఈ చావులు ఏదైతే ఉందో అది ప్రధానంగా జరుగుతున్నటువంటి అజ్ఞానానికి మంచి వేదిక అయిపోయింది. ఈ రోజుల్లో మనం రాత్రి పగలు అనే తేడా లేకుండా, మరి మా ఖమ్మం జిల్లాలోనైతే రాత్రి పగలు అనేదే లేకుండా అతి భయంకరంగా వర్షం పడుతోంది. ఒక్కరోజు కొద్దిగా గ్యాప్ ఇస్తే మళ్ళీ ఈవినింగు విడతలుగా లేదా ఫుల్ టైంలో భారీగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఇదివరకు ఎప్పుడు చూడని వర్షాలు, ఎప్పుడో ఎక్కడో జరిగిందట, ఎక్కడో ఏదో రాష్ట్రంలో జరిగిందట, ఏదో జిల్లాలో జరిగిందట, ఏదో దేశంలో జరిగిందట అంటే చెవులతో వినడం, కళ్ళతో టీవీలో చూడడం తప్ప దగ్గర నుండి చూసింది లేదు. ఇట్లాంటి వర్ష బీభత్సం, ప్రళయ తాండవం, జల దిగ్బంధం అనే ఒక ప్రధానమైనటువంటి ఈ మాటలు మనం అతి ఘోరంగా మా ఖమ్మం జిల్లాలో ఇవ్వాల్సి వస్తూ ఉంది. మీ అందరికీ నేను ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం ఏమంటే, కాస్త మనం లాజిక్గా ఆలోచించాలి. వర్షాల పట్ల నువ్వు బైక్ వేసుకొని పోయినా, సైకిల్ వేసుకొని పోయినా, వాగులో బడి నడుచుకుంటూ పోయినా, కారు వేసుకొని పోయినా కొద్దిగా లాజిక్ వాడండి. ఉత్త పిచ్చి చేష్టల ద్వారా చావులు ఇచ్చుకొని ఆ కుటుంబానికి మీరు ఒక విషాదాన్ని పెట్టొద్దు. ఆ గ్రామానికి కానీ, ఆ కుటుంబానికి కానీ, ముఖ్యంగా కుటుంబ సభ్యులకి విషాదాన్ని తెచ్చిపెట్టొద్దు అనేది మీకు చెప్పడం కోసం నేను వీడియో చేస్తూ ఉన్నాను. మొన్న మా దగ్గర ఒక సన్నివేశం జరిగింది. ఆ సన్నివేశం మీకు చిన్న వీడియో చేసి చూపిస్తాను. నేను మీకు ఒక చిన్న సన్నివేశం అది చూపించి చెప్తే కానీ మీకు వీడియో చూసే ప్రతి ఒక్కరికి అర్థం కాదు. ఒకసారి వీడియో మొత్తం క్లియర్గా ఒకసారి చూద్దాం. ఒకసారి ఈ వీడియో చూస్తే ఇట్లా ఎందుకు చేస్తూ ఉన్నారు, తలకాయ ఏమైనా పనిచేస్తుందా లేదా అని, ప్రజలకు తల పనిచేస్తుందా లేదా అని తెలియజెప్పడం కోసం. తర్వాత ఇంకోటైనా ఇట్లాంటి పిచ్చి వేషాలు అయితే అట్లా వేయకుండా, ఆ కుటుంబాన్ని శోక సముద్రంలో పెట్టకుండా మనం అప్రమత్తంగా ఉండడానికి చేయడానికి వీడియో చేస్తున్నాను. ఈ వీడియో చూపిస్తున్నాను. ఒకసారి ఈ వీడియో చూసిన తర్వాత మనం మాట్లాడుకుందాం. ఒకసారి వీడియో చూద్దాం. ఏం జరిగిందో చూసారుగా. అవతల ఒక వాగు ఉంది, ఒక వంతెన ఉంది, ఒక కాలువ ఉంది. ఆ కాలువకి అటుపక్కన ప్రజలు, ఇటుపక్కన ప్రజలు ఉన్నారు. ఈ అతి ఉత్సాహము, అతి ఆనందము, లేకపోతే నేను పోతానన్నా వెళ్ళిపోతాను అనే వెళ్ళిపోగలను అనే ఓవర్ కాన్ఫిడెంటా ఏదో కానీ, ప్రవాహం అంత తీవ్రంగా ఉన్నప్పుడు, నీళ్ళ ప్రవాహం అంత ఫోర్స్ తోటి కొట్టుకొని వెళ్ళిపోతూ ఉన్నప్పుడు అవతలకి వెళ్ళాల్సిన అవసరం వచ్చింది. అంత అవసరం ఏంటి? వాటరు మనం కాళ్ళతోటి నడుచుకుంటూ పోయేటప్పుడు నీళ్ళు బాగా ప్రవహిస్తున్నప్పుడు, అంటే అతివేగంగా ఉన్నప్పుడు మనం కాళ్ళతో నడుచుకుంటూ పోతూ ఉంటేనే కాళ్ళని గట్టిగా నేలకేసి కానీ, దాని కింద ఏది ఉంటే దానికి వేసి ఇట్లా బిగించి పడితే కానీ దాని కింద నుండి వాటర్ గట్టిగా నెట్టడం వల్ల ఈ కిందున్న మన పటుత్వం కూడా ఊడి వెళ్ళిపోతూ ఉంటుంది. అట్లాంటిది ఒక బైకు, అది హ్యాండిల్ ముందు నుంచి దోసినా కూడా హ్యాండిల్ ఇట్లా పక్కకి ఇట్లా సైడ్కి వెళ్ళిపోతూ ఉంటుంది. కిందున్న మొత్తం టైర్లు, అదేంది రబ్బర్ టైర్లు, కిందున్న ప్రవాహానికి ఉత్తనే కిందున్న ఇట్లా బండి ఉందనుకో, ఈ బండి కింద నుంచి వెళ్ళి ఉత్తన తోతా ఉంటే ప్రవాహానికి ఈ ప్లాస్టిక్ కాబట్టి, రబ్బర్ కాబట్టి ఇదంతా ఉట్టిగా దీనికి హెల్ప్ లేకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. పైన మనిషి ఎంత బరువు ఉంటాడు? దాంట్లో ఉంది, ట్యూబ్లలో ఉన్నంత గాలి. ఆ గాలి నీళ్ళలోకి వెళ్ళిపోగానే తేలియాడుతా, అది ఎంత బరువు ఉన్నా కూడా ఆ బరువుకి పైన ఇనుకి పడిపోయింది బండి.
నీళ్ళలో కొట్టుకొని పోయాడు. ఒక చిన్న పిల్లగాడు వీడియోది అంటా ఉన్నాడు. అవతల నోడు ఉన్నాడు, యువతల నోడు అరుస్తూ ఉన్నాడు. వాళ్ళు కూడా ఏం చేయలేరు. ఇప్పుడు వీడి ఇందులోకి వెళ్ళి పోతాడు, కొట్టుకొని పోతాడు, ఇంత ఇమ్మీడియట్లీ యాక్షన్. ఇది ఎట్లాగ బండి వేసుకొని పోతాడు కాబట్టి, నీళ్ళలో కొట్టుకొని పోతాడు కాబట్టి మనం తాళ్ళు వేసి ఏదో వేసి లాగుదాం అనేసి వాళ్ళకి లేదు కదా, అట్లుండదు కదా. అంత మైండ్ చిన్నవి కూడా తెలివితో ఆలోచించకుండా నీళ్ళలో పడి అట్లా పోవడం అది ఏమైనా సబబా? తెలివే పనిచేస్తుందా? మెదడైనా బ్రెయిన్ ఏమైనా తలకాయ పనిచేస్తూ ఉందా? తలకాయ పనిచేసే పనులేనా ఏమన్నా? అంతగానో నీరు అంత స్పీడ్ మీద ప్రవహిస్తూ ఉన్నప్పుడు బండి ఎలా పోతుంది? బండి కాదు, కారు పోతుంది. అసలు కారు పోయినా ఈవెన్ అదే బైక్ పోయిన ప్రవాహంలో నుంచి కారు పోయినా కూడా కొట్టుకొని పోతూ ఉంటుంది. నేను మీకు ఇదంతా తెలియజేసేది ఎందుకంటే ఇట్లాంటి పిచ్చి పిచ్చి వేషాలు ఏకండి. ఎక్కడైనా వంతెనలు వాగులు ఉన్నప్పుడు అసలు అక్కడ నుంచి వెళ్ళిపోదు. ఒకవేళ నీకేమైనా వెనక నుంచి కానీ దాని ఒక గ్రామంలోకి చేరాలంటే అనేక దారులు ఉన్నాయి. ఒకవేళ అట్లా వెళ్ళాలి అని అంటే అట్లా ఏదో వెళ్ళండి, వెనక నుంచో ముందు నుంచో ఇంకో సందు నుంచో కాలువలు లేని ప్రదేశం నుంచి వెళ్ళి, లేదా నీకు అంతకు ఇబ్బంది అనిపిస్తే కాలువ ప్రవాహం తగ్గేదాకా చెప్తే ఏ ఊళ్ళోనూ ఉంచుకుంటారు. గవర్నమెంట్ వాళ్ళు ఇప్పుడు గ్రామ పంచాయతీలలో, గవర్నమెంట్ స్కూల్స్లలో, రైతు వేదికలలో ఉంచుతూ ఉన్నారు ప్రజల్ని అప్రమత్తంగా ప్రజలంతా కొంచెం సురక్షితంగా ఉండడం కోసం. పోయి ఆ ప్రదేశాలలో నేను నివసించగలుగుతా. వరదొత్తా ఉంటే ఎవడో ఒక రోజు రాత్రి బుక్కడు పెట్టి మిమ్మల్ని ఎక్కడ పడుకునేవాడా? ఎందుకు వెళ్ళాలి అట్లా? అది అది అంతా జ్ఞానం లేకుండా పిచ్చి పిచ్చి వేషాలు వేయడం మూలాన్నే మనకి ఇట్లాంటి చావులు ఏర్పడుతూ ఉన్నాయి. వరదలో కొట్టకపోయిందట, బండి వేసుకొని సైకిల్ వేసుకొని కొట్టకపోయిందట, నడుచుకుంటూ కొట్టకపోయిందట, కారు వేసుకొని కొట్టకపోయిందట. కొట్టకపోతారు. కింద ప్రవాహము నీళ్లు భయంకరంగా వర్షం పడింది, నీళ్లు భయంకరంగా పారుతూ ఉన్నాయి, నీళ్ళ తోపిడి తీవ్రత ఎక్కువ ఉంది. అప్పుడు నువ్వు బైక్ కాదు కదా, కారు కాదు కదా, ఇంక నువ్వు ఏం పెట్టినా కూడా ఆగదు అక్కడ. నువ్వు పెద్ద వెహికల్ లారీలో పెద్ద వెయిట్ వేసుకొని వచ్చినా అవసరమైతే బిజ్జి కూలిపోతుంది, లేదా నెట్టుకొని వెళ్ళిపోతుంది తప్ప అక్కడ నీటి ప్రవాహానికి ఏది ఆగేది లేదు. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి, ఎప్పుడు కూడా అట్లాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకూడదు అనేసి మీకు తెలియజేస్తా ఉన్నాను. చాలా దారుణం ఇంక ఇట్లాంటి పరిస్థితులు. ఇప్పుడు నీళ్లు పోతూ ఉన్నాయి, వాళ్ళు తాళ్ళు పట్టుకొని కాపాడుతూ ఉంటేనే నీళ్లు నెట్టే ప్రవాహానికి అటొకటి ఇటొకటి తాళ్ళు పట్టుకొని కాపాడదామని ప్రయత్నం చేస్తేనే ఇక ఈ విధంగా చనిపోతూ ఉన్నారు, నీళ్ళలో పడి కొట్టుకొని పోతూ ఉన్నారు. ఒకసారి చూడండి ఎంత దారుణం ఇది. ఇంత అంటే బ్రతకడానికి సేఫ్గా ఒక ప్రదేశానికి తోలడానికే ఇంత కష్టపడితే బ్రతకడానికి సురక్షితంగా చేరుకోవడానికి కుదరట్లేదు. భయంకరంగా ప్రవహించే నీళ్ళల్లో బైక్ వేసుకొని పోతా, కారు వేసుకొని పోతా అంటే ఎంత దరిద్రం. అది ఒకసారి చూడండి ఈ వీడియో. ఇంత దారుణం అంటే పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్ని మనం ఆలోచించాలి, అర్థం చేసుకోవాలి. ఎలాంటి ముప్పు ఉంది, ఎంతో కొంత దాంతో నష్టం ఉందన్నప్పుడు అక్కడి నుంచి వెళ్ళి మనం సురక్షితంగా తప్పించుకోవడానికి ప్రయత్నం చేయాలి తప్ప ఏదైతే అదైందిలే అని మూఢత్వంగా అందులోకి వెళ్ళిపోతే ఇక చావు తప్ప మరో ఆప్షన్ లేదు. చావు తప్ప మరో ఇంకొకటి ఉండదు. మీరు సురక్షితంగా ఉండాలి అనుకుంటే ముందే భయపడ్డామనో పిరికిపడ్డామనో ఎవడో ఏదో అనుకుంటాడని మీరు అలా వెళ్తే చావు తప్ప మరేమీ రాదు. కాబట్టి దయచేసి మీరు అర్థం చేసుకొని ఇటువంటి పనులు చేయొద్దు. నీళ్ళల్లో వెహికల్స్, నడక, సైకిళ్ళు, బైకులు, కార్లు వేసుకొని పోకండి. నీళ్లు ప్రవహిస్తూ ఉన్నాయి, ఒక వర్ర నుంచో ఒక వంతెన నుంచో ఒక బ్రిడ్జ్ నుండి వెళ్ళి నీళ్లు పారుతూ ఉన్నాయి, భయంకరంగా వస్తూ ఉన్నాయి. బ్యాక్ వెళ్ళిపో, ఇంటికి వెళ్ళిపో. 100 కోట్లు ఇచ్చినా నీ ప్రాణం రాదు. భూమి పైన ఆకాశం, భూమి మొత్తం, భూమి మీద ఉన్న మనుషులందరి ఆస్తి అంటే అన్ని దేశాల ఆస్తులు మొత్తం రాసిచ్చిన నీ ప్రాణం వస్తుందా?
ప్రపంచం ఉంది, ప్రపంచంలో ఎన్ని దేశాలు ఎంతమంది మనుషులు ఉన్నారు, అంతమంది ఆస్తులు మొత్తం ఇది నీకే. పైన ఆకాశం ఉంది, ఆకాశం పైన ఆకాశం, ఆకాశం కింద భూమి, భూమి కింద ఉన్న ఆస్తులు మొత్తం నీకు రాసిచ్చినా ఆ ప్రాణం రాదు. మరి దేం సాధిద్దామని మీరు అంత ఆతృతతో వెళ్ళిపోతా ఉన్నారు అనేది అర్థం కావట్లేదు. చాలామంది బ్రతికిర్రు. ఇంకా దేవుడి దయ. ఇంకా విషయం ఏంటంటే వాడు టెక్నిక్కో లేకపోతే ఏదో ఒకటి పోయి ఆ చెట్టును పట్టుకోనో లేకపోతే ఎవరో తాళ్ళు సిరేయడం వల్లనో ఎవరో కాపాడడం వల్లనో ఏదో చేయడం వల్లనో ప్రజలంతా వారిని కాపాడే పనిలో పెట్టుకొని కాపాడడం వల్లనో ఏదో ఒకటి ఆయుష్ ఉండి 4 గడ్డి గుంజలుండి కొంతమందిని బ్రతికించారు, కొంతమంది కొట్టుకొని పోయారు. అట్లాంటి పిచ్చి పిచ్చి పనులు చేయొద్దు, అర్థం చేసుకోండి. చూద్దాం ఇంకా కొన్ని వీడియోలు. ఈ వీడియోలన్నీ మీకు చూపించేది ఏంటంటే, ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే మీరు ఈ వీడియోని అనేక మందికి పంపించి కొంచెం జ్ఞానాన్ని ఇవ్వండి, తెలివినియండి. వాళ్ళకి అజ్ఞానం నుంచి వాళ్ళని జ్ఞానంలోకి నడిపించండి. ఇట్లాంటి పనులు చేయొద్దు అనేసి మీరు 10 మందికి సహాయం చేయాలి అనుకుంటే ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. 10 మందికి షేర్ చేస్తే కనీసం వాళ్ళ అజ్ఞానం నుంచి వాడు మూర్ఖత్వం నుంచి వాడు మూఢత్వం నుంచి అయినా బయటకు వచ్చి చావుల నుంచి బయటకు వస్తే వాళ్ళ కుటుంబం కాస్తైనా ప్రశాంతంగా బ్రతుకుతారు. కాబట్టి అర్థం చేసుకోండి. ఒకసారి ఈ వీడియో చూడండి. నీకు కార్లున్నా, ఆటోలున్నా, బైకులున్నా వరద తీవ్రత వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఈ వీడియో చూస్తే అర్థమైపోతుంది మీకు. చూడండి. రెండు టన్నులు 2 టన్నులు 3 టన్నులు ఉంటుంది ఆటో, అది కొట్టబోతుంది. కారు కొట్టబోతుంది, స్కూటీలు కొట్టబోతున్నాయి. 50-60 కిలోల మనిషివి, 70-80 కిలోల మనిషివి, మా అంటే కింటా మనిషివి కొట్టకపోకుంటే ఎలా ఉంటావయ్యా? నీళ్ళకి వెళ్ళి పోతావు బైక్ వేసుకొని, నీళ్ళకి వెళ్ళి పోతావు కారు వేసుకొని. చూడు పరిస్థితి, చూడు ఎంత దారుణంగా ఉందో పరిస్థితి, చూడు ఎలా ఉందో, ఇంత దారుణంగా ఉంది పరిస్థితి. ఏం చేస్తారు మరి? తెలివిని ఆలోచించండి, తెలివిని ప్రదర్శించండి, కాస్తైన తెలివిని ప్రదర్శించండి. పెద్ద పెద్ద బిల్డింగులే మునిగిపోతూ ఉన్నాయి, పెద్ద పెద్ద గోడలు కట్టుకొని, పెద్ద పెద్ద ప్రహారీలు కట్టుకొని. ప్రహారీలు లేనోడు పరిస్థితి చాలా దారుణం. ఇంటికి చుట్టుపక్కల ప్రహారీ లేనోడు పరిస్థితి ఇంకా దారుణం. ఉన్నోని పరిస్థితే దారుణం అయితే లేనోని పరిస్థితి ఎట్లా? ఉన్నోని పరిస్థితి ఎట్లా? ప్రహారీ ఉంటుంది ఇక్కడ, చుట్టూ మంచి ప్రహారీ ఉంటుంది, మొత్తం నిండిపోయింది. ముందు నిండిపోయింది, వెనక నిండిపోయింది, అసలు ఇల్లే నిండిపోయింది. డాబే మునిగిపోతుంది అన్న డాబా. చూడండి ఎట్లుంటుందో, ఎట్లుందో చూడు. అట్లుంది, అట్లా మునిగింది. మళ్ళీ ఆడికి వచ్చింది, పూర్తి నిండిందా? ఇక కొట్టుకొని పోడే తర్వాత మొత్తం కొట్టుకొని పోతూ ఉంటుంది. ఎంత భయంకరం, ఎంత భయంకరం! చూడండి పరిస్థితి ఎలా ఉందో చూసారా? ఎంత భయంకరంగా ఉందో చూసారా? ఇల్లు వాకిలి అది అని ఏమీ లేదు, మొత్తం కొట్టుకొని పోతానే ఉందా? ప్రవాహం ఎలా ఉందో చూసారా? ఎలా ఉంది ప్రవాహం? ఎంత దారుణంగా ఉంది. మరి పిచ్చి జ్ఞానం ఎప్పుడు రావాలి మనకి? వరదలను తప్పించుకోవాలి, కానీ వరదల్లో మునిగిపోతావా? వరదల నుండి తప్పించుకుంటావా? వరదల నుంచి మునిగిపోతావా? మీకు ఇప్పుడు ఒక దారుణమైన స్టోరీ చెప్తాను నేను. మా ఖమ్మం జిల్లాలో అతి భయంకరమైన వరదలు, ఇండ్లు కొట్టుకుపోవడం. ఇంట్లలో సెల్ఫ్లు ఉంటాయి కదా, పైన స్లాబ్ కింద సెల్ఫ్లు ఉంటాయి కదా, దాదాపు వెంటిలేటర్ల వరకు నీళ్ళు నిండిపోయినాయి. ఇళ్లలో జనాలు కొంతమంది ఖాళీలు చేసి పరారులో వెళ్ళిపోయినారు. టీవీలు, అసలు ఇంట్లో ఇక టీవీలు కాదు, అసలు మనుషులే లేరు. టీవీలు ఏం పని చేస్తాయి? టీవీలు, కూలర్లు, ఫ్రిడ్జులు, ఏది ఉంటే అది, ఏసీలు అన్నీ సర్వదా నాశనం అయిపోయినాయి. ఏదో అంత ఇంత బంగారం డబ్బులు ఉంటాయి పట్టుకొని పరారులేదు మొత్తం జనాలంతా. మా దోస్తు, మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు ఖమ్మంలో. మొన్న పోతే వాళ్ళు ఇల్లు చూపిస్తూ ఉన్నాడు. ఎంత దారుణంగా ఉందో పరిస్థితి, ఎంత బాధపడతా ఉన్నాడు. అన్నా ఎవరు కానీ మమ్మల్ని ఆదుకోలేదన్నా అంటా ఉన్నాడు. మా పరిస్థితినే చూడలేదన్నా ఎవరు అంటా ఉన్నాడు. ఎంత బాధ అనిపించిందో, ఎంత దారుణమైన వీడియోలు, ఫోటోలు చూపించిండో ఆయన వాళ్ళ ఇంట్లో. దయచేసి అర్థం చేసుకోండి. మొన్న వర్షాలు వచ్చిన రోజు అశ్విని మోతిలాల్ అని ఒక సైంటిస్ట్, ఇది రాష్ట్రమంతా దేశమంతా దాదాపుగా మోత మోగిపోయిన విషయం. ఈ ఫోటోల్లో కనిపించే
ఈ తండ్రి, ఈ కూతురు. ఈ అమ్మాయి మ్, నాకు అంటే నేను నివసించే ఊరికి ఈ ఫోటోలో కనిపించే వీళ్ళు ఆ, నేను నివసించే ప్రాంతానికి కరెక్ట్గా 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు. నేను ఉండే నా ఇంట్లో నుంచి వెళ్ళి ఇలా ఊరికి వెళ్ళడానికి నాకు 5 కిలోమీటర్లు, జస్ట్ పక్కనే దగ్గర 4-5 కిలోమీటర్లు ఉంటుంది అంతే. ఈ అమ్మాయి సైంటిస్టు. ఈ అమ్మాయి సైంటిస్టు, ఎల్బిడి, మన ఎస్టీ లంబాడా జాతికి చెందిన బంజారా బిడ్డ. తండ్రి మరి ఏదో కష్టం నష్టం చేసి కష్టాల నష్టాలతో అమ్మాయిని ఒక మంచి చదువు చదివిపించిండు. ఆ అమ్మాయి ఆయన ఇద్దరు కలిసి అమ్మాయికి ఈ మధ్యనే 3 నెలల క్రితం జాబ్ వచ్చిందంట. సైంటిస్టు, శాస్త్రవేత్తగా జాబ్ వచ్చింది. ఎక్కడికి వెళ్ళాలి వీళ్ళు? హైదరాబాద్ పోయి హైదరాబాద్ నుంచి వెళ్ళి ఢిల్లీకి వెళ్ళడానికి ఫ్లైట్కి టైం అవుతా ఉందని రాత్రి సమయంలో బయలుదేరి మార్నింగ్ తెల్లారుజామున 4 గంటలట. అది నేను వార్తల్లో విన్న ప్రకారం, వార్తల్లో క్లియర్గా నాకు ఉన్న సమాచారం మేరకు చెప్పేది ఏంటంటే, రాత్రి తెల్లవారుజామున 4 గంటల సమయంలో వీళ్ళు బయలుదేరిపోతా ఉన్నారు. వాగు ఏది ఆకేరు అనేది ఒక వాగు. ఆ వాగు భయంకరంగా పైన ఓవర్ఫ్లో అయిపోతుంది, మొత్తం పొర్లిపోతూ ఉందట. పైనుంచి వెళ్ళి బ్రిడ్జ్ మీద నుండి బాగా పొర్లిపోతూ ఉందట. మరి కనీసం అమ్మాయి మంచి సైంటిస్ట్, చదువుకుంది, తండ్రికి కూడా మంచి జ్ఞానం గలవాడు లాగానే ఉన్నాడు. మరి వీళ్ళకి ఏ దరిద్రం వచ్చి మీద కూసుందో, మరి అట్లాంటి మూర్ఖంగా ఆలోచించి ఒక రూడ్ బిహేవియర్ తోటి మరి ఎట్లాంటి ఆలోచన దొరుకుతాడు వేర్రో. అక్కడ ఒక లారీ డ్రైవర్ చెప్పిండంట, బాబు మీరు వెళ్ళకూడదయ్యా, చాలా దారుణంగా ఉంది, లోనకపోతే లారీ ఓని నేనే సగం కూడా కాదు, పావల వంతు కంటే కొంచెం ఎక్కువ పోయి వెనక్కొచ్చేసరికల్లే నా పరిస్థితి దారుణంగా అయింది. అంటే లారీ కొద్దిగా హెవీ వెయిట్ కాబట్టి అంత ఇంత తట్టుకోగల శక్తి ఉంటుంది దానికి, అది కూడా ఉండదు. అసలు ఆ దారుణమైన రోడ్లో నేను మీకు స్క్రీన్లో వేసి చూపిస్తాను. అది ఎంత దారుణంగా ఉన్నాయి రోడ్లు అని అంటే అంత దారుణంగా తయారైపోయింది ఆ రోడ్డు. వీళ్ళు కొట్టపోయిన రోడ్డు ఇగో ఇంత దారుణంగా ఉంది, ఇంత దారుణంగా. ఇటువంటి దారుణమైన రోడ్లో వాళ్ళు కొట్టబోయారు అని అంటే ఎంత ఒక రోడ్డు మీద మనిషి నిలబడితే రోడ్డు అంటే ఒక వంతెన ఉంది, ఆ వంతెన, ఇది వంతెన, ఈ వంతెన మీద 2 మనుషులు నిలబడే అంత ప్రవాహం పోయిందట. ఈ వంతెన మీద నుండి వెళ్ళి 2 మనుషులు నిలబడే అంటే ప్రవాహం అంటే 6 అడుగులు 12 అడుగుల పైన ఓవర్ఫ్లో అయిపోయి నీళ్ళు పోయినాయి అంట. ఎంత దారుణం చెప్పండి. వీళ్ళు రాత్రి 4 గంటల, తెల్లవారుజామున 4 గంటల 4:30 ఆ టైంలో పోతా ఉంటే ఆ లారీ ఆయన చెప్పిండంట కూడా. తర్వాత ఒక టాటా మ్యాజికోడో లేకపోతే ఓ బులోరోడో కూడా చెప్పిండట, మీరు పోలేరు, కారు పోదు ముందుకి, చాలా దారుణంగా ఉంది పరిస్థితి ముందు అని చెప్పిండట. అసలు అంత దారుణంగా ఆయన చెప్పినా కూడా వీళ్ళు మరి ఎట్లా ఆలోచించారు? నాకు అదే ఒక్కోసారి అనిపిస్తుంది. చదువుకోని వాళ్ళకి కూడా జ్ఞానం ఉంది. చదువుకున్న ఈ అమ్మాయి సైంటిస్టు, వద్దులే నాన్న, ఏ తొక్కలో జాబు, మన ప్రాణాల కంటే ఎక్కువ, ఢిల్లీ కాదు బాంబే కాదు, ఇక్కడ నుంచి అమెరికాలో నాకు నెలకి కాదు రోజు ₹1,00,00,000 ఇచ్చినా నా ప్రాణం వస్తుందా? వెనక్కి వెళ్ళిపోదాం, అట్లాంటి ఫ్లైట్లు 100 ఎక్కొచ్చు, ఫ్లైట్కి పోకపోతే ఏమవుతుంది, ఒకరోజు లేట్ అయిపోతే జాబుల నుండి తీసేస్తారా అని ఇట్లాంటి మాటలు మాట్లాడుకొని విరమించుకొని రావాల్సింది మూర్ఖంగా ఆలోచించి వెళ్ళిపోయారు లోనకి. మధ్యలోకి పోయేవారికి ఫుల్ వాటర్ అయిపోయినాయి, కారు కదిలే పరిస్థితి లేదు, కారు స్టార్ట్ అయ్యే పరిస్థితి లేదు, ఆల్రెడీ కారు పీకల వరకు నిండిపోయింది. వాళ్ళు కూడా నీళ్ళ ఉద్రిక్తిలో అటు ఇటు ఉక్కిరిబిక్కిరిలాడుతూ వాళ్ళ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసారు. తర్వాత ఫోన్లు స్విచ్ ఆఫ్ అయినంటే ఆల్రెడీ కొట్టకపోతా ఉన్నారు. కారు దిగిరు ఇద్దరు, నీళ్ళ తాకిడికి తట్టుకోలేక కారు దిగిపోయారు. నీళ్ళు వచ్చేసినాయి, ఇలా నింపేసినాయి, కొట్టుకొని పోయినాయి, కారు కొట్టుకొని పోయింది, వీళ్ళిద్దరు కొట్టుకొని పోయినారు. పిల్లొక్కడ దొరికింది, తండ్రి ఒక్కడ దొరికిండు, కారు ఒక్కడ పోయింది, చనిపోయారు. చాలా దారుణం. అందుకే ఆలోచించండి, కాస్తైనా ఆలోచించండి, కాస్తైనా జ్ఞానం పెట్టండి. కాస్త మనకు నష్టం ఉంది, ఆ ప్లేస్లో కొద్దిగైనా మనకు నష్టం ఉంది, ఈ పని చేస్తే మనకు కొద్దిగా నష్టం జరుగుతుంది,
ఇది మనుషులతో కాదు, మనిషి అయినా మనసు మార్చుకుంటాడు. ఇప్పుడు మనిషికి గొడవ వచ్చిందనుకో, సరే మనసు మార్చుకోవచ్చు గొడవల్లో. కానీ ఇది ప్రకృతితోటి మనం పెట్టుకోలేము. ప్రకృతి శక్తితోటి ఎవడు పెట్టుకోలేడు, ప్రకృతి శక్తితోటి. కాబట్టి మనం ప్రకృతితోటి ఆటలాడదు, ప్రకృతిని తక్కువ అంచనా వేయద్దు. అందులో నీళ్ళని అస్సలు తక్కువ అంచనా వేయకూడదు. నీళ్ళు చాలా డేంజరు. నీళ్ళు లేకపోతే మనకి జీవనం ఎలా లేదో, నీళ్ళు ఎక్కువైపోయినా కూడా అంతటి ప్రమాదం మనకి పొంచి ఉంటుంది. కాబట్టి దయచేసి ఆలోచించండి. మనుషులుగా మంచి ఆలోచనలతో ఆలోచించి, జ్ఞానంతో ఆలోచించి, తెలివిగా ఆలోచించి, నీటి ప్రవాహాల మధ్య కొట్టుకొని పోవద్దు, సావద్దు. కుటుంబాలని సర్వదా నాశనం చేసి కుటుంబాలని ఏడుపుల పాలు చేయకూడదు అనేసి నేను తెలియజేస్తా ఉన్నాను. ఇంకో చిన్న వీడియో చూద్దాం. ఆ వీడియో అనంతరం మనం ముగించుకుందాం. ఇది ఖమ్మంలో ఉన్న పరిస్థితి, ఖమ్మంలో ఉన్న వాతావరణం. ఇళ్ళల్లో ఉన్న సామాన్ మొత్తం బయటపడేశారు. ఆ రైస్ మూటలు ఏదైతే ఉందో మొత్తం నీటిలో మునిగిపోయాయి. మొత్తం మంచాలు, పైన ఇంటి ముందున్న రేకులు ఏది కూడా పనికొచ్చే విధంగా లేదు. మొత్తం చెద్దర్లు మొత్తం తడిసిపోయాయి. బయటేసినాం. మొత్తం ఇంట్లో ఉన్న నీళ్ళు మొత్తం పారదొదిలే విధానం, మొత్తం ఇల్లంతా తడిసిపోయి, రేకులు మొత్తం ఎక్కడ కుప్ప కూలిపోయి, అసలు ఆ ఇండ్లల్లో కరెంటు తీగలు, పైన ఆరేసుకోవడానికి బట్టలకు కూడా ప్లేస్ లేదు. పైనుంచి వెళ్ళి నీళ్ళ ప్రవాహంతో మొత్తం గుడ్డలు ఎక్కడెక్కడనో మొత్తం స్త్రీలు, ముసలివాళ్ళు, ఎంతో ఇబ్బందికరమైన వాతావరణం. ఎక్కడికక్కడికి కొట్టకపోయి, ఎక్కడికక్కడికి ఇరిగిపోయి, ఇళ్ళల్లో నీళ్లు మునిగిపోయి, చిన్న డాబాల పైన రేకులన్నీ కూలిపోయి. వీడియోలు చూసారుగా ఖమ్మం దుస్థితి, ఖమ్మం పరిస్థితి ఎలా ఉందో. ఈరోజు అనగా ఆదివారం, ఈరోజు కూడా వార్తల్లో వాతావరణ హెచ్చరిక కేంద్రం తెలియజేసింది ఏమంటే, ఖమ్మం జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు భయంకరంగా ఉన్నాయి. లోతట్టు ప్రాంతాలలో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వారికి సహాయ చర్యలు మనం చేపట్టాలి అనేది చెప్పారు. మళ్ళీ డేంజర్లో ఖమ్మం కదిలిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఒక వీడియో వేశారు. ఒక వార్తల్లో వచ్చింది. తర్వాత ఖమ్మంలో వరద విలయం అనేసి మరో దాంట్లో వచ్చింది. ఇలా అనేక న్యూస్ ఛానళ్ళల్లో వస్తూనే ఉన్నాయి. TV9లో వచ్చింది, చాలా వాటిల్లో వచ్చింది. మళ్ళీ ఇప్పుడు నేను వీడియో మాట్లాడుతూ ఉన్న సమయంలో కూడా వర్షం వస్తూనే ఉంది, గాలిదుమ్ము వస్తూనే ఉంది, గాలితో పాటు వర్షం వస్తూ ఉంది. చాలా దారుణంగా ఉంది పరిస్థితి. అయితే ఇటువంటి పరిస్థితులలో చిక్కుబడిన వారికి విజయవాడ ప్రాంతంలో, ఖమ్మం ప్రాంతంలో చాలా దారుణానికి పరిస్థితుల్లో, వరదల్లో చిక్కుకున్న వారికి మనం కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా నేను 2 విషయాలు చెప్పదలుచుకున్నాను. ఒకటి, వరదలు వచ్చినప్పుడు వంతెనల దగ్గర, బ్రిడ్జిల దగ్గర కాలినడకతో కానీ, సైకిళ్ళ మీద కానీ, బైకుల మీద కానీ, కార్ల మీద కానీ దయచేసి వెళ్ళకండి. మీ ఊరికి కానీ, మీ ఇంటికి కానీ చేరుకోవడానికి వేరే రూట్లు ఏమన్నా ఉంటే ఆ ప్రదేశాలలో కాలువలు, ఏరులు, వాగులు, వంతెనలు లేని ప్రదేశంలో వంతెనల పైనుంచి కూడా నీళ్లు పారట్లేదు అని కూడా పోకూడదు. ఎందుకంటే వంతెనలు కూడా కూలిపోయే ప్రమాదం ఉంది. నేను ఈ మధ్యకాలంలో చూశాను. వంతెన బాగానే ఉంది, కింద నీళ్ళేం ప్రవహించట్లేదు, ప్రవహించి ఆగిపోయింది. కానీ దీని మీద నుండి పోయిన తర్వాత అవతల ఒక ఆయుష్ బాగుంది, టపిక్కొని కూలింది. ఎందుకంటే వరదల ప్రవక్తకి ఏదో నామక వస్తే అట్లా ఆగింది. అర్థమైందా? కాబట్టి మీరు అవన్నీ గమనించి చాలా జాగ్రత్తలు తీసుకుంటారు, తెలివితో ఉంటారు, జ్ఞానంతో ఉంటారని మీకు తెలియజేస్తా ఉన్నాను. రెండో విషయం ఏమంటే, వరదల్లో చిక్కుకున్న వారికి, వరదల్లో బువ్వ లేక, నీళ్లు లేక విలవిలలాడుతూ ఉన్న వాళ్ళకి మనం ఆర్థికంగా సహకరిద్దాం. మీలో ఎవరికైనా ప్రేరేపణ కలిగితే, మీలో ఎవరైనా ప్రేరేపించబడితే, వరదల్లో ఇండ్లు కొట్టపోయిన వాళ్ళకి, మొత్తం సామాన్ లేకుండా కొట్టకపోయిన వాళ్ళకి,
బియ్యం లేని వాళ్ళకి, సరుకులు లేని వాళ్ళకి, నీళ్లు లేని వాళ్ళకి ఇంకా 2-3 రోజులు వర్షాలు ఉన్నాయి మా దగ్గర. తప్పకుండా అవసరం పడుతుంది. ఈరోజు ఆదివారం, దాదాపు మంగళ బుధవారాల దాకా భయంకరమైన వర్షాలు ఖమ్మంలో ఉన్నాయి అని వాతావరణ హెచ్చరిక కేంద్రం తెలియజేసింది. నిజంగానే అట్లనే వర్షాలు వస్తూనే ఉన్నాయి. కాబట్టి లోతట్టు ప్రాంతాలలో మనం చూసినటువంటి సన్నివేశాలు, ఇట్లాంటి వీడియోలలో ఎన్నో వీడియోలు చూసాం. ఇప్పుడు మనం అట్లాంటి వాళ్ళకు మనం అందరం ఆర్థికంగా సహకరిద్దాం. మీలో ఎవరైనా ప్రేరేపించబడితే తప్పకుండా ఈ కింది ఫోన్ నెంబర్లకు ఆర్థిక సహాయాన్ని అందించండి. తప్పకుండా మనం వారికి ఆర్థిక సహాయాన్ని అందిద్దాం. ఆర్థిక సహాయం అందించిన వారి పేర్లు మనం ఆర్థిక సహాయం అందించే క్రమంలో తీసిన వీడియోలలో తప్పకుండా నేను వాళ్ళ పేర్లు వేస్తాను. ప్రజల దీవెనలతోనూ, దేవుడి దీవెనలతోనూ మీరందరూ దీవించబడాలని, అందరికీ సహాయం చేయాలని, మానవత్వం చాటుకోవాలని, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళని, ఆపదల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవాలని, మరి వాళ్ళందరికీ మీరందరూ సహకారం అందిస్తారని, రేపొద్దున మీకేదైనా ఆపద వచ్చినా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి అనేక మంది ప్రజలతో సహాయాన్ని అందింపజేసే సామర్థ్యం గల దేవునికి మరి మనం కృతజ్ఞులంగా ఉండాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం. ప్రైజ్ లార్డ్.